హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం ఇంతకుముందు లెసన్స్లో మనం నేర్చుకున్న కర్త, కర్తే, కర్తి అంటే తా, తేతి అనమాట. ఒక వెర్బ్కి తా, తేతి యాడ్ చేయడం ద్వారా ప్రతిరోజు ఒక పని చేస్తున్నామనే అర్థాన్ని మనం తీసుకొచ్చాం. అలాగే అదే తా, తే, తీలకు థా, థే, థీలు కూడా యాడ్ చేసినట్టయితే ఇంతకుముందు చేస్తూ ఉండేవాడిని అనే అర్థం వచ్చింది. ఒక పని ఇంతకుముందు చేస్తూ ఉండేవాడిని అనే అర్థం తీసుకొచ్చాం మనం. అలాగే రహా, రహే, రహి, కర్రహ, కర్రహే, కర్రహి అంటే ఇప్పుడు చేస్తూ ఉన్నాను అని చెప్పడానికి రహా, రహే, రహీలు ఉపయోగపడ్డాయి కదా. మరి ఈ రహా, రహే, రహీల తర్వాత హై, హూ, హో, హై, హై ఉన్నట్టయితే ఇప్పుడు చేస్తూ ఉన్నాను అనే అర్థం వచ్చింది. మరి రహా, రహే, రహీలకి థా, థే, థీలు జోడిస్తే అర్థమైందా? రహా, రహే, రహీల తర్వాత థా, థే, థీలు జోడించినట్టయితే ఎలాంటి అర్థం వస్తుంది, ఎలాంటి సెంటెన్సెస్ మనం ఫామ్ చేయగలుగుతాం అనేది మనం చూడబోతున్నాం. ఓకే, ఈ రహా, రహే, రహీ తర్వాత థా, థే, థీ యాడ్ చేసినట్టయితే కనుక గతంలో ఒక టైంకి మనం ఒక పని చేస్తూ ఉన్నాము అనే అర్థాన్ని తీసుకొస్తుంది అనమాట. ఏంటది? గతంలో ఒకానొక టైంకి మనం ఒక పని చేస్తూ ఉన్నాము అంటే ఆ పని అక్కడ ప్రోగ్రెస్లో ఉంది అనేది చెబుతుంది అనమాట. ఓకే, రహా, రహీ, రహీ తర్వాత థా, థే, థీలు. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మే లిక్ రహా థా, మే లిక్ రహా థా, మే లిక్ రహా హూ అన్నాను అనుకోండి, నేను ఇప్పుడు రాస్తున్నానని అర్థం. ఓకే, అదే హూ ప్లేస్లో థా ప్లేస్ చేసినట్టయితే, ఓకే, మే లిక్ రహా థా, థా ప్లేస్ చేసినట్టయితే నేను రాస్తూ ఉండినాను. ఎప్పుడో గతంలో నేను రాస్తూ ఉన్నాను. అప్పుడు ఏదో సిచ్యువేషన్ అన్నమాట. ఆ సిచ్యువేషన్లో నేను ఆ టైంకి ఆ సిచ్యువేషన్లో నేను రాస్తూ ఉన్నాను అనే అర్థాన్ని తీసుకొస్తుంది. నెక్స్ట్, మే దౌడ్ రహా థా, నేను పరిగెడుతూ ఉన్నాను. అప్పుడు మనం ఎప్పుడో గతం గురించి మాట్లాడుకుంటున్నాం, అప్పుడు అనమాట. అప్పుడు నువ్వేం చేస్తూ ఉన్నావు అప్పుడు అంటే నేను పరిగెడుతూ ఉన్నాను. ఓకే, నేను పరిగెడుతున్నాను, ఓకే అని అర్థం అనమాట. అర్థమైందా? నెక్స్ట్, వహ్ ఖా రహీ థీ, ఇక్కడ థీ వచ్చింది, రహీ అండ్ థీ వచ్చింది అంటే మీకు అర్థమైపోయింది. ఇక్కడ వహ్ అంటే ఏంటి? స్త్రీలింగ్ అనమాట. అర్థమైందా? ఆమె తింటూ ఉంది. ఎప్పుడు? గతంలో మనం ఒక టైం గురించి మాట్లాడుకుంటున్నాం, అప్పుడు ఆమె తింటూ ఉంది అప్పుడు. ఓకే, నెక్స్ట్, వే బాత్ కర్ రహే థే, వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఓకే, మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఇక్కడ బోల్నా అంటే ఏంటంటే మాట్లాడడం, వన్ వే. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, ఇది బోల్నా. మే బోల్ రహా హూ. ఓకే, అదే నేను ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారనుకున్నప్పుడు బాత్ కర్ రహే హే. ఓకే, అలాగే వే బాత్ కర్ రహే థే ఎప్పుడు? గతంలో. బాత్ కర్ రహే హే అంటే ఇప్పుడు మాట్లాడుకుంటున్నారని, బాత్ కర్ రహే థే అంటే గతంలో ఒక టైంకి మాట్లాడుకుంటూ ఉన్నారని. అర్థమైందా? నెక్స్ట్, జబ్ ఆప్ కా రహే థే తబ్ వే క్యా కర్ రహే థే. ఏంటిది? చాలా డిఫరెంట్గా ఉంది. జబ్, తబ్ అనేవి అడిషనల్గా మనకి ఇప్పుడు కొత్తగా వచ్చాయి వర్డ్స్. ఏంటి జబ్ అంటే ఏంటి, తబ్ అంటే ఏంటి అనేది మనం చూసినట్టయితే, జబ్ అంటే ఎప్పుడైతే అని అర్థం అనమాట. జబ్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఒక పని జరుగుతుందో అని చెప్పాలనుకున్నప్పుడు జబ్ యూజ్ చేస్తాం అనమాట. జబ్. అలాగే తబ్ అంటే ఏంటంటే అప్పుడు. తబ్ అంటే అప్పుడు, జబ్ అంటే ఎప్పుడైతే. అర్థమైందా? జబ్ ఆప్ కా రహే థే అంటే మీరు తింటూ ఉండినారు. మరి ముందు జబ్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, జబ్ ఆప్ కా రహే థే అంటే మీరు ఎప్పుడైతే తింటూ ఉన్నారో, గతంలో మీరు ఎప్పుడైతే తింటూ ఉన్నారో అని అర్థం అనమాట. జబ్ ఆప్ ఖా రహే థే, మీరు ఎప్పుడైతే గతంలో తింటూ ఉన్నారో, తబ్ అప్పుడు, వే క్యా కర్ రహే థే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? మీరు తింటున్నారు కదా, భోజనం చేస్తున్నారు కదా, భోజనం చేసే టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారు అప్పుడు అని అడగాలనుకున్నప్పుడు జబ్ ఆప్ ఖా రహే థే మీరు ఎప్పుడైతే తింటూ ఉన్నారో, తబ్ అప్పుడు, వే క్యా కర్ రహే థే వారు ఏం చేస్తూ ఉన్నారు. అర్థమైందా? సో అలా అనమాట.
नेक्स्ट, जब वे खेल रहे थे तब हम देख रहे थे. जब वे खेल रहे थे, వే ఖేల్ రహే తే అంటే వాళ్ళు ఆడుతూ ఉన్నారు గతంలో. జబ్ వే ఖేల్ రహే తే అంటే ఎప్పుడైతే వారు ఆడుతూ ఉన్నారో. తబ్ అప్పుడు, హమ్ మేము దేఖ్ రహే థే అంటే చూస్తూ ఉన్నాం, మేము చూస్తూ ఉన్నాం. వారు ఆడుతూ ఉన్నారు, మేము చూస్తూ ఉన్నాం. వే ఖేల్ రహే థే, హమ్ దేఖ్ రహే థే. ఈ రెండింటిని క్లబ్ చేస్తూ ఎప్పుడైతే అప్పుడు అన్నప్పుడు జబ్ వే ఖేల్ రహే థే తబ్ హమ్ దేఖ్ రహే థే. ఎప్పుడైతే మేము ఆడుతూ ఉన్నామో, వాళ్ళు ఆడుతూ ఉన్నారో అప్పుడు మేము చూస్తూ ఉన్నాము అని అర్థం అనమాట. ఓకేనా. నెక్స్ట్, జబ్ వహ్ డాన్స్ కర్ రహా థా తబ్ వహ్ హస్ రహీ థీ. ఓకేనా. జబ్ వహ్ డాన్స్ కర్ రహా థా, ఎప్పుడైతే అతను డాన్స్ చేస్తూ ఉన్నాడో, తబ్ అప్పుడు, వహ్ ఆమె, హస్ రహీ థీ, హస్నా అంటే నవ్వడం, హస్ రహీ థీ నవ్వుతూ ఉంది. అతను డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు, ఆమె నవ్వుతూ ఉంది. ఓకే, అతను డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆమె నవ్వుతుంది. అర్థమైందా? ఆమె డ్యాన్స్ చేస్తున్నప్పుడు అతడు డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆమె నవ్వుతుంది. అంటే గతంలో ఈ రెండు కూడా సైమల్టేనియస్గా ఒకే టైంలో జరుగుతున్నాయి అన్నమాట. అర్థమైందా? ఓకే, అలా. నెక్స్ట్, कल दोपहर 3 बजे आप क्या कर रहे थे. कल दोपहर నిన్న మధ్యాహ్నం, 3 బజే 3 గంటలకి, ఆప్ తమరు, క్యా కర్ రహే థే ఏమి చేస్తూ ఉన్నారు. ఓకే. నెక్స్ట్, కల్ రాత్ మే జబ్ సో రహా థా తబ్ వహ్ టీవీ దేఖ్ రహా థా. కల్ రాత్ నిన్న రాత్రి, మే నేను, జబ్ సో రహా థా ఎప్పుడైతే నిద్రపోతూ ఉన్నానో, తబ్ అప్పుడు, వహ్ టీవీ దేఖ్ రహా థా అతడు టీవీ చూస్తున్నాడు. దేఖ్ రహీ థీ అంటే ఆమె చూస్తుంది అని అర్థం అనమాట. ఇక్కడ దేఖ్ రహా థా అన్నాం కాబట్టి అతడు చూస్తున్నాడు అని అర్థం. పర్సోं दोपहर 3:30 बजे आप उसे पाठ पढ़ा रहे थे. పర్సోं అంటే మొన్న, దోపహర్ మధ్యాహ్నం, 3 బజే 3 గంటలకి, ఆప్ తమరు, ఉసే అతనికి, పాఠము, పఢా రహే థే బోధిస్తూ ఉన్నారు. ఓకేనా. ఇలా మనం చెప్పొచ్చు అనమాట. వహ్ కల్ జబ్ పాఠ్ పఢ్ రహా థా తబ్ తుమ్ క్యో షోర్ కర్ రహే థే. వహ్ అతడు, కల్ నిన్న, జబ్ ఎప్పుడైతే అని అర్థం. జబ్ అంటే ఏంటి అనుకున్నాం, ఎప్పుడైతే, పఢ్ రహా థా చదువుతూ ఉన్నాడో, తబ్ అప్పుడు, తుమ్ నీవు, క్యో అంటే ఎందుకు, షోర్ కర్ రహే హే. ఓకే, షోర్ కర్నా గొడవ చేయడం, షోర్ మచానా గోల చేయడం. ఏదైనా షోర్ మచానా అన్న, షోర్ కర్నా అన్న కూడా గొడవ చేయడం అనమాట, గోల చేయడం. షోర్ కర్ రహే థే ఎందుకు గొడవ చేస్తూ ఉన్నావు. నేను అతను చదువుకుంటున్నప్పుడు నువ్వెందుకు గొడవ చేస్తూ ఉన్నావు. అతడు నిన్న ఈ సమయానికి స్నానం చేస్తూ ఉన్నాడు. అతడు, వహ్ నిన్న, కల్ ఈ సమయానికి, ఇస్ సమయ్ పర్ స్నానం చేస్తూ ఉన్నాడు. నహా రహా థా, నహానా అంటే స్నానం చేయడం అనమాట. నహా రహా థా స్నానం చేస్తూ ఉండినాడు. నెక్స్ట్, వారు మాతో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు వర్షం పడుతూ ఉంది. ఓకే, జబ్ ఎప్పుడైతే, వే వారు, హంసే అంటే మాతో, ఫోన్లో, బాత్ కర్ రహే థే మాట్లాడుతూ ఉండినారో, తబ్ అప్పుడు, బారిష్ వర్షము, హో రహీ థీ పడుతూ ఉంది. జబ్ వే హంసే ఫోన్ పర్ బాత్ కర్ రహే థే తబ్ బారిష్ హో రహీ థీ ఎప్పుడైతే వారు మాతో మాట్లాడుతూ ఉన్నారో అప్పుడు వర్షం పడుతూ ఉంది. నెక్స్ట్, కల్ ఇస్ సమయ్ పర్ బహుత్ హవా చల్ రహీ థీ. కల్ ఇస్ సమయ్ పర్ నిన్న ఈ సమయానికి, బహుత్ హవా చాలా గాలి. ఓకే, చల్ రహీ థీ అంటే వీస్తూ ఉంది. వహ్ కల్ ఇస్ సమయ్ పర్ కపడే సీ రహీ థీ. వహ్ కల్ ఆమె నిన్న,
ఈ समय पर ఈ సమయానికి కపడే బట్టలు सी रही थी సీనా అంటే ఏంటి కుట్టడం అనమాట सी रही थी అంటే కుడుతూ ఉంది నెక్స్ట్ क्या आप और पिताजी दिन भर घर साफ कर रहे थे क्या ఏమిటి ఆప్ తమరు ఔర్ మరియు పితాజీ నాన్నగారు దిన్ భర్ అంటే రోజంతా అని అర్థం అనమాట రోజంతా ఏం చేస్తున్నారు ఘర్ సాఫ్ కర్ రహే థే ఇల్లు శుభ్రం చేస్తూ ఉన్నారు ఘర్ సాఫ్ కర్ రహే థే ఇల్లు శుభ్రం చేస్తూ ఉన్నారు నిన్న రోజంతా చేస్తున్నారు ఆ పని ఓకేనా అలా చెప్పినప్పుడు అనమాట అలా చెప్పినప్పుడు నెక్స్ట్ రాత్ భర్ బచ్చా रो रहा था और वह चुप करा रही थी రాత్ భర్ అంటే రాత్రంతా బచ్చా పిల్లవాడు రో రహా థా ఏడుస్తూ ఉన్నాడు ఔర్ మరియు వహ్ ఆమె చుప్ కరా రహీ థీ చుప్ కర్నా అంటే సైలెంట్గా ఉండడం అనమాట చుప్ కరో ఓకే అంటే సైలెంట్గా ఉండమని అదే చుప్ కరానా అంటే అంటే ఊరుకోబెట్టడం అనమాట చుప్ కరానా అంటే ఏంటంటే ఊరుకోబెట్టడం ఓకే ఊరుకోబెడుతూ ఉంది చుప్ కరా రహీ థీ నెక్స్ట్ కల్ బచ్చే షోర్ మచా రహే థే వహ్ ఉన్హే డాంట్తీ రహీ కల్ నిన్న బచ్చే పిల్లలు షోర్ మచా రహే థే అంటే ఏడుస్తూ ఉన్నారు షోర్ మచానా అంటే షోర్ మచానా అంటే గొడవ చేయడం అనమాట షోర్ మచా రహే థే గోల చేస్తూ ఉన్నారు వహ్ ఆమె ఉన్హే వారిని డాంట్తీ రహీ తిడుతూనే ఉంది డాంట్తీ రహీ తిడుతూ ఉంది నెక్స్ట్ ఆప్కే ఆనే సే పెహలే మే ఫల్ ఖా రహా థా ఆప్కే ఆనే సే పెహలే మీరు రావడానికి ముందు నేను ఫల్ ఖా రహా థా ఏం చేస్తున్నాను ఫ్రూట్స్ తింటూ ఉన్నాను జబ్ మే ఫుట్పాత్ పర్ చల్ రహా థా తబ్ వహ్ బస్ మే జా రహా థా జబ్ మే ఎప్పుడైతే నేను ఫుట్పాత్ పైన చల్ రహా థా నడుస్తూ ఉన్నానో తబ్ అప్పుడు వహ్ అతడు బస్సులో జా రహా థా వెళుతూ ఉన్నాడు సో ఈ విధంగా మనం ఏదైనా గతంలో ఒక టైంకి ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు రహా రహే రహీ తర్వాత థా థే థీ ఎలా ఉపయోగించాలనేది మనం చూడడం జరిగింది ఓకే సో ఈ సెషన్లో మనం కొన్ని వెకాబులరీ నేర్చుకున్నాం ఆ వెకాబులరీ ఇప్పుడు మనం చూద్దాం ఓకేనా ఇప్పటివరకు మనం 955 పదాలు నేర్చుకోవడం జరిగింది ఓకే వీటితో మరికొన్ని పదాలు యాడ్ అవుతున్నాయి సో వీటన్నింటినీ బాగా మీరు ప్రాక్టీస్ చేయండి స్టార్ట్ చేద్దామా బారిష్ హోనా అంటే వర్షం పడడం అనమాట నెక్స్ట్ హవా చలనా అంటే గాలి వీయడం దిన్ భర్ అంటే రోజంతా చుప్ కరానా అంటే ఊరుకోబెట్టడం ఓకే ఎవరైనా గొడవ చేస్తున్నట్టయితే కనుక ఊరుకోబెట్టడం గొడవ చేస్తున్నా చుప్ కరానా అంటే ఊరుకోబెట్టడం నెక్స్ట్ షోర్ మచానా అంటే గొడవ చేయడం గోల చేయడం డాట్నా అంటే తిట్టడం అంటే ఏంటి తిట్టడం ఓకే ఈ విధంగా ఈ సెషన్లో రహా రహే రహీ ప్లస్ థా థే తీ గురించి డిస్కస్ చేసాం